మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. అయినను వారు నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకసార్లు దేవుడు మనకు సహాయం చేశాడు. కానీ మనము ఆ సహాయాన్ని మర్చిపోయినాం. అయినా ఏం చేసినాడు? కనికరించినాడు. అనేకసార్లు దేవుని సహాయం లేట్ అయిందని చెప్పి ఆయన మీద సనిగాం. అయినా మనల్ని ఏం చేశాడు? కనికరించాడు. అనేక మార్లు అద్భుతాలు, ఆశ్చర్యకరులు, సహాయాలు పొందుకొని ఆయనను మర్చిపోయినాం. కానీ ఆయన ఏం చేశాడు? కనికరం చొప్పున కాపాడాడు. అనేక మార్లు నువ్వు వద్దు అని మనం దూరమైనా ఆయన ప్రేమ చొప్పున మనల్ని కనికరించి మనల్ని నిర్మూలము కాకుండా కాపాడాడు. దేవుని బిడ్డలారా, మనం ఎంత జయించినా ఏమి చేసినా మనల్ని వదులుకోకుండా వెంట పడుతున్న ప్రేమను ఒక్కసారి గుర్తించండి. అది యేసయ్య ప్రేమ అని నీవు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నీకు నిత్య జీవం కలుగుతుంది. దేవుని బిడ్డ, ఇంతలా నీవు దూరం అవుతున్నా, ఇంతలా నువ్వు పక్కన పెడుతున్నా నిన్ను ప్రేమించే ప్రేమ ఎక్కడ నీకు దొరకదు, ఒక్క యేసయ్యలో తప్ప. ఆయన కనికరిస్తున్నాడు కదా నీ పాపం చేయకుండా. ఆయన కనికరించాడు అని చెప్పి నీవు తిరిగి జన్మించాలని దేవుని పిట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, ఎన్నో మార్లు నువ్వు చూపించిన కనికరము మేము వృధా చేసుకొని జీవించినాము. అయినా మనల్ని వదిలిపెట్టుకోకుండా ఆయుష్నిస్తూ, శ్వాసనిస్తూ మమ్మల్ని బ్రతికించుతూ వచ్చావు ప్రభువా. తండ్రి, నీకు దూరంగా కాకోకుండా నీకు దగ్గరయ్యే బిడ్డలుగా, నీ ప్రేమను గుర్తించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.